కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు చేయడం, మానసికంగా హింసించడం, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం చేసే కార్యక్రమం యథేచ్ఛగా జరుగుతూ వస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఒకవైపుకు కూటమి ప్రభుత్వం వైపుకి వెళ్ళిపోయింది. ప్రజాస్వామ్య విలువలు కట్టుబడి కాకుండా, లా అండ్ ఆర్డర్ అనేది లేకోకుండా ఈ ప్రభుత్వంలో నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు సైతం ఈ దాడును ఖండించడం జరిగింది. మేమంతా కూడా బాధితులను పరామర్శించడం, బాధితులు ధైర్యం చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారనే ఏకైక కారణంతో మల్లికార్జునపల్లికి చెందినటువంటి గొల్ల శాంతకుమార్ అనే అతన్ని వేధించి అతని మీద దాడి చేసి గ్రామంలో అతన్నే కొట్టి అతని మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమి చెప్తే దాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. 3 రోజుల నుంచి గ్రామస్తులతో పాటు పోలీస్ స్టేషన్ దగ్గరికి తిప్పుకొని వేధించే కార్యక్రమం చేశారు. ఆ క్రమంలో ఇంటి దగ్గర మమత, ఆయన భార్య 24 సంవత్సరాలు, చిన్న పాప 8 నెలలు, వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్న సందర్భంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆమె దగ్గరికి పోయి ప్రెజర్ చేసి ఆ ఇంటి మీదకి దాడి చేసినప్పుడు ఆమె మానసిక సంఘర్షణకు గురై ఆ 8 నెలల పాపను నీళ్ళ తొట్టులో వేసి ఆమె కూడా ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యవాదులందరూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. కూటమికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండేది ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయమని ఇచ్చారు, కానీ వేధించి వెంటాడి ఆత్మహత్యలు చేసుకునే వరకు ప్రేరేపించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇవన్నీ కనపడవా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో చెప్పావు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళ మీద దాడులు చేయడానికి, వేధించి వెంటాడి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే దానికోసం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి నేను అడుగుతున్నా. మొన్న మా బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం చేస్తే ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి ఈ పోలీసులు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు కనిపించదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఇకనైనా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. రాజకీయాలు అయిన తర్వాత ఎవరు పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, కానీ ఈరోజు కొత్త సంస్కృతి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వచ్చింది. దీన్ని ఇక్కడికైనా కూడా నీతి నిజాయితీ అయినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఇక్కడికే ఇదే ఆఖరి సంఘటన కావాలి. ఈ మమతను, ఆ 8 నెలల పాప ఆత్మహత్య ఇక్కడ లాస్ట్ కావాలి. ఇక ముందు ఇటువంటిది కాకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా కాకుంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరము ప్రజల పక్షాన ఉండి ఎదిరించి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నా పార్టీ పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా, రాజకీయాల అతీతంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, కానీ ఇది మంచి పద్ధతి కాదు అనేది తెలియజేస్తున్నాను. బాధితులైనటువంటి వాళ్ళందరినీ, బాధింపబడినటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.